హాయ్ స్టూడెంట్స్, ఈరోజు 2020-21 విద్యా సంవత్సరానికి అడుగెడుతున్నటువంటి బీకామ్ జనరల్ మరియు కంప్యూటర్ అప్లికేషన్ ఫ్రెషర్స్కి ఫస్ట్ సెమ్లో లైఫ్ స్కిల్ కోర్స్ ఒకటి యూనివర్సిటీ వారు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ ఈ యొక్క లైఫ్ స్కిల్ కోర్స్ అనేది ఆంధ్రప్రదేశ్లోని అన్ని యూనివర్సిటీస్కి తప్పనిసరిగా ఫస్ట్ సెమ్లో ఒక స్కిల్ కోర్స్ అనేది ఒకటి ఉంటుంది. ఫస్ట్ సెమ్లో ఉండేటువంటి ఆ లైఫ్ స్కిల్ కోర్స్ వచ్చేసి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్. ఇది 50 మార్కులకి. ఇందులో సిలబస్ 3 యూనిట్లు ఉంటుంది. ఎగ్జామినేషన్ టైమింగ్ కూడా 1.5 అవర్ 90 మినిట్స్. ఈ 50 మార్కులకి 20 మార్కులు పాస్ మార్కుగా యూనివర్సిటీ వారు గుర్తించినారు. కాబట్టి ప్రతి విద్యార్థి మినిమం 20 మార్క్స్ తగ్గకుండా 50కి తెచ్చుకోవాల్సి ఉంటుంది. దీని యొక్క సిలబస్ 3 యూనిట్లని వారంలో 2 గంటల చొప్పున దీనికి బోధనా కార్యక్రమం ఉంటుంది. ప్రతి కళాశాలలో కూడా మాస్టర్స్ మీకు వీక్లీ 2 అవర్స్ దీన్ని టీచ్ చేయడం జరుగుతుంది. ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ అనేది బీకామ్ జనరల్, బీకామ్ కంప్యూటర్స్ కోర్సు వారికి కామర్స్ లెక్చరర్సే దీన్ని టీచ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ అనేది ఈ లైఫ్ స్కిల్ కోర్సుని విద్యార్థులకి 50 మార్కులు పేపర్ కింద ఉంచడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిజ జీవితంలో విద్యార్థి కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాల, పరిశ్రమల స్థాపనకు నడుం కట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క కోర్సుని ఈ యొక్క ఫస్ట్ సెమ్లో 50 మార్కుల కింద యూనివర్సిటీ వారు ఆంధ్రప్రదేశ్లోని అన్ని యూనివర్సిటీస్కి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు దీన్ని నిర్ణయించడం జరిగింది. దీని లెర్నింగ్ అవుట్కమ్స్ ఎలా ఉంటాయంటే, ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ది కోర్స్ ద స్టూడెంట్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఇట్స్ అప్లికేషన్ అండ్ స్కోప్. అంటే ఈ సబ్జెక్ట్ చదివినాక విద్యార్థికి ఒక అవగాహన వస్తుంది. అంటే పరిశ్రమను స్థాపించాలంటే ఏం చేయాలా, దాని యొక్క ఉద్దేశము, దాని భావనలు అన్నీ కూడా స్టడీ చేస్తాడు. కాబట్టి పరిశ్రమ స్థాపనకి అనుకూలించేటువంటి విషయాలన్నీ కూడా ఈ కోర్సులో నేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి సంస్థను స్థాపించేదానికి ముందుకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. నో వేరియస్ టైప్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దట్ హెల్ప్ ది బిజినెస్ అట్ సెంట్రల్ అండ్ స్టేట్ లెవెల్. అంటే ఈ కోర్సు చేయడం వల్ల సెంట్రల్ కేంద్ర స్థాయి లేదా రాష్ట్ర స్థాయి దృష్టిలో పరిశ్రమ నెలకొల్పడానికి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు ఉంటాయి అనే విషయాన్ని కూడా తెలుసుకోవడం జరుగుతుంది. అండర్స్టాండ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ పాలసీస్, అవేర్ ఆఫ్ వేరియస్ ట్యాక్స్ ఇన్సెంటివ్ కన్సెషన్స్. అంతేకాకుండా ఈ కోర్స్ చేయడం వల్ల కొత్తగా పరిశ్రమను స్థాపించేదానికి ముందుకు వచ్చేటువంటి వ్యక్తులకి ఏ విధంగా పన్ను మినహాయింపులు ఉంటాయి, పన్ను ప్రోత్సాహకాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని కూడా చక్కగా అర్థం చేసుకోగలుగుతాడు. అప్లై ది నాలెడ్జ్ ఫర్ జనరేటింగ్ బ్రాడ్ ఐడియాస్ ఫర్ ఏ స్టార్టింగ్ అన్ ఎంటర్ప్రైజ్ స్టార్టప్. దీని మీద పూర్తి అవగాహన వచ్చినప్పుడు తన కోర్సు కంప్లీషన్ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలకో లేదా ప్రైవేట్ ఉద్యోగాలకో కాకుండా తాను కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సంస్థల యొక్క సేవలను అందిపుచ్చుకొని సంస్థను నెలకొల్పేదానికి ముందుకొచ్చేదానికి ఈ యొక్క సబ్జెక్ట్ ఉపయోగపడుతుంది. అండర్స్టాండ్ ది కంటెంట్ ఫర్ ప్రిపేరింగ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఫర్ స్టార్టప్ అండ్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ఫైనాన్షియల్ టెక్నిక్ అనాలిసిస్ అండ్ బిజినెస్ ఫీజిబిలిటీ. వ్యాపార సంస్థని నెలకొల్పాలంటే ఏ విధమైనటువంటి అవకాశాలు ఉన్నాయి,
దీని యొక్క టెక్నికల్ ఎనాలిసిస్ ఏమిటి అనేటువంటి విషయాల్ని కొత్తగా స్టార్ట్ చేసేటువంటి కంపెనీ విషయంలో చాలా చక్కగా ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకొని దాని ఎనాలిసిస్ అన్నీ కూడా దాన్ని విశ్లేషించి స్టడీ చేసి ఇది ఫీజిబిలిటీ ఉందా లేదా అనేది గమనించి సంస్థను స్థాపించేదానికి ఈనాటి విద్యార్థి రేపటి ఒక ఉద్యమకారుడుగా, ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ హోల్డర్గా ఆర్ ఒక ప్రమోటర్గా ముందుకు వచ్చేదానికి అవకాశం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఈ సబ్జెక్ట్ని బీకామ్ జనరల్ అండ్ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ వాళ్ళకి ఉంచడం జరిగింది. దీని సిలబస్ వచ్చేసి 3 యూనిట్స్ 50 మార్కులకి. ఫస్ట్ యూనిట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, డెఫినేషన్ అండ్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఎంటర్‌ప్రెన్యూర్ క్యారెక్టరిస్టిక్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్స్, రోల్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్, స్టార్ట్ అప్ అంటే కొత్తగా స్థాపించేటువంటి కంపెనీలు విషయంలో ఆ కంపెనీలు ఆ సంస్థలు దేశ ఆర్థికాభివృద్ధికి ఏ విధంగా దోహదపడతాయి, అసలు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే నిర్వచనము, దాని యొక్క భావనలు తెలుసుకోవడం, ఎంటర్‌ప్రెన్యూర్స్ యొక్క లక్షణాలు ఎలా ఉండాలా, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్స్లో ఎన్ని రకాలు ఉంటాయి, దేశ ఆర్థికాభివృద్ధికి ఈ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఏ విధంగా దోహదపడతారు అనేది ఫస్ట్ యూనిట్లో పొందుపరిచినటువంటి సిలబస్. సెకండ్ యూనిట్ ఐడియా జనరేషన్ అండ్ ప్రాజెక్ట్ ఫార్ములేషన్, ఐడియాస్ ఇన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, సోర్సెస్ ఆఫ్ న్యూ ఐడియాస్, టెక్నిక్స్ ఫర్ జనరేటింగ్ ఐడియాస్, ప్రిపరేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ రిపోర్ట్, కంటెంట్, గైడ్లైన్స్ ఫర్ రిపోర్ట్ ప్రిపరేషన్, ప్రాజెక్ట్ అప్రైజల్ టెక్నిక్స్, ఎకనామిక్ అనాలిసిస్, ఫైనాన్షియల్ అనాలిసిస్, మార్కెట్ అనాలిసిస్. ఈ రెండవ యూనిట్లో ఈ యొక్క ఎంటర్‌ప్రెన్యూర్కి రావాల్సినటువంటి ఆలోచన సరళి ఎలా ఉండాలా, ఆ సోర్సెస్ ఆఫ్ న్యూ ఐడియాస్ కొత్త ఆలోచనల యొక్క వనరులు ఏ విధంగా ఉంటాయి, ఆలోచనలకు తగినటువంటి వనరులు సమకూర్చుకునేదానికి అవకాశాలు ఉన్నాయా లేదా, అలాగనే ఆ యొక్క ప్రాజెక్టు ఏదైతే తాను స్థాపించదలుచుకుంటాడో ఆ ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేసుకొని అందులో ఉండేటువంటి అంశాలు తనకి సకాలంలో సమకూరగలవా లేదా అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ ప్రాజెక్ట్ అప్రైజల్ టెక్నిక్స్లో తెలుసుకుంటూ ఎకనామిక్ అనాలిసిస్ చేస్తూ ఫైనాన్షియల్ ద్రవ్య సంబంధమైనటువంటి విశ్లేషణలు చేస్తూ సంస్థ నెలకొల్పితే ద్రవ్యపరమైనటువంటి ఇబ్బందులు ఏ విధంగా ఎదుర్కోవాలనేటువంటిది ఫైనాన్షియల్ అనాలిసిస్లో చూసుకుంటూ మార్కెట్ అనాలిసిస్లో తాము తయారు చేసేటువంటి ప్రోడక్ట్కి మార్కెట్లో ఏ విధమైన డిమాండ్ ఉంటుంది, మార్కెట్ అనాలిసిస్ ఇవన్నీ కూడా సెకండ్ యూనిట్లో సిలబస్ కింద పొందుపరచడం జరిగింది. థర్డ్ యూనిట్ ఇన్స్టిట్యూషన్స్ సపోర్టింగ్ అండ్ ట్యాక్సేషన్ బెనిఫిట్స్, సెంట్రల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్ నబార్డ్, SIDBI, స్టేట్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్ DICs, SFCs, గవర్నమెంట్ పాలసీస్ ఫర్ MSMEs, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ అండ్ కన్సెషన్స్. ఈ థర్డ్ యూనిట్లో ఇన్స్టిట్యూషన్ సపోర్టింగ్ అంటే సంస్థను నెలకొల్పేదానికి ముందుకొచ్చినటువంటి వ్యక్తికి బాసటగా కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంస్థలు ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తాయి, అలాగనే ప్రభుత్వం వారు ట్యాక్స్ బెనిఫిట్స్ ఏ విధంగా ఇస్తారనేటువంటి విషయాన్ని కూడా ఈ సిలబస్లో పొందుపరచడం జరిగింది. సెంట్రల్ లెవెల్లో ఇన్స్టిట్యూషన్స్ నబార్డ్, నేషనల్ అగ్రికల్చరల్ బ్యాంక్ ఫర్ రూరల్ డెవలప్మెంటు, SIDBI, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్ DIC, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్, SFC, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, గవర్నమెంట్ పాలసీస్ ఫర్ MSMEs అంటే మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్. ఇవి ట్యాక్స్ ఇన్సెంటివ్స్, పన్ను ప్రోత్సాహకాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాలు ఇవన్నీ కూడా 3 యూనిట్స్లో పొందుపరిచి ఇవి చక్కగా నేర్చుకున్నటువంటి ప్రతి విద్యార్థి భవిష్యత్తులో ఒక ఉత్తమ ఎంటర్‌ప్రెన్యూర్గా ఎదుగుతాడనేటువంటి ఆలోచన కింద ఈ సబ్జెక్ట్ను ఉంచడం జరిగింది. దీని యొక్క మోడల్ క్వశ్చన్ పేపర్ టైం 1.5 hours 90 minutes, మ్యాక్సిమం మార్క్స్ 50 marks,
తర్వాత సెక్షన్ ఏలో ఆన్సర్ ఎనీ 4 క్వశ్చన్స్, ఈచ్ ఆన్సర్ క్యారీస్ 5 మార్క్స్. టోటల్ 8 క్వశ్చన్స్, అట్లీస్ట్ 1 క్వశ్చన్ షుడ్ బి గివన్ ఫ్రమ్ ఈచ్ యూనిట్. 3 యూనిట్లలో ప్రతి యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ ఇవ్వాలా. మొత్తం 3 యూనిట్ల మీద 8 క్వశ్చన్లు ఇస్తే దానిలో 4 క్వశ్చన్లు ఆన్సర్ చేయాలా. ఆ 4 క్వశ్చన్లు ఒక క్వశ్చన్కి 5 మార్కులు చొప్పున 4 5 20 మార్కులు. అలాగనే సెక్షన్ బిలో ఆన్సర్ ఎనీ 3 క్వశ్చన్స్, ఈచ్ ఆన్సర్ క్యారీస్ 10 మార్క్స్. టోటల్ 5 క్వశ్చన్స్, అట్లీస్ట్ 1 క్వశ్చన్ షుడ్ బి గివన్ ఫ్రమ్ ఈచ్ యూనిట్. 3 యూనిట్లలో 5 క్వశ్చన్లు ఇస్తారు, మెయిన్ క్వశ్చన్స్. ఇందులో ఆన్సర్ చేయవలసింది 3 క్వశ్చన్లు, 3 10 30. మెయిన్ క్వశ్చన్స్ 30, షార్ట్ క్వశ్చన్స్ 20. మొత్తం 50 మార్కులకి 20 మార్కులు పాస్ మార్కు. ఇది 1.5 అవర్ సిలబస్. చక్కగా దీన్ని అర్థం చేసుకొని ఏ విధంగా ముందుకు పోవాలో ఈ యొక్క వీడియో మీకు సహకరిస్తుందని ఆశిస్తూ, ఈ వీడియో కానీ నచ్చినట్లయితే బెల్ ఐకాన్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక లెసన్లో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదములు.